వెనక్కి రండి వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. కుమార్ గారికి ఇబ్బంది రావండి నమస్కారం అండి. నా పేరు ఉన్నమట్ల సునీత. నేను ఏలూరు పార్లమెంటు తెలుగు మహిళా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి. ఈ అమరావతిని జర్నలిస్ట్ కృష్ణరాజు అనే ఒక వ్యక్తి సాక్షి టీవీ డిబేట్ లో వేశ్యల రాజధాని అని చాలా నీచంగా అసహ్యంగా మాట్లాడాడు. అంటే ఒక ఆడపిల్లగా నేను ఆ మాట మాట్లాడటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి మాకు వస్తుంది కాబట్టి అంత నీచంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు ఈ సాక్షి టీవీ అనేది భారతీరెడ్డి ఛానల్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో ఇలాంటి డిబేట్ జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి డిబేట్స్ అందులో జరగవు. అంటే జగన్మోహన్ రెడ్డి మహిళలని ఎంత అసహ్యంగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు మహిళ గురించి అసహ్యంగా వేశ్యల రాజధాని అని మాట్లాడితే అతను దానిని ఖండించడం పోయి వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. అతని మీద ఈ కృష్ణరాజు అనే మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయ్యుండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడిస్తూ డిబేట్లు చేపిస్తున్నాడంటే అందుకు కారణం తన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నీ ఈ రోజు ప్రజల్లోకి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి మహిళల్ని ఈ విధంగా మాట్లాడి ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి ఇదొక్కటే నిదర్శనం. కాబట్టి సాక్షి టీవీ ఛానల్ మీద కూడా సాక్షి పేపర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ లో సాక్షి ఛానల్ ని సాక్షి టీవీని కూడా సాక్షి పేపర్ ని కూడా బ్యాన్ చేయాలని మహిళలందరూ కూడా ఈ రోజు మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి అలాంటి పదాలు ఇదివరకు ఇంకా ఎవరు ఇక ముందు కూడా చేయకుండా ఉండాలంటే వీళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. స్ట్రైట్ గా మా డిమాండ్ ఒకటే, సాక్షి పేపర్ ని సాక్షి ఛానల్ ని రాష్ట్రంలో నిషేధించాలి. జర్నలిస్టు కృష్ణరాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ ని ఇద్దరిని కూడా అరెస్టు చేయాలి. తగిన చర్యలు ప్రభుత్వం వారిపైన కఠినంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము వచ్చాము. అలాగే వెనక్కి రండి వెనక్కి వస్తే అందరూ వస్తాయి కదా. కుమార్ గారికి ఇబ్బంది రావండి
చేయాలి. సాక్షి పేపర్ బ్యాన్ చేయాలి. ప్రజలందరూ బహిష్కరించాలి. కృష్ణరాజు వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి ఈరోజు సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక సంస్కారహీనుడు కృష్ణన్ రాజు వ్యాఖ్యలు చేయటం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతిరెడ్డి సొంత ఛానల్ సాక్షి, జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్, ఇలాంటి ఛానల్లో మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ డిబేట్లు జరిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పి తీరాలి. ఆచార్య నాగార్జునుడు ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. ప్రముఖ బౌద్ధ క్షేత్రం అమరావతి ప్రాంతం. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. నవ్యాంధ్ర ప్రజల కళల రాజధాని అమరావతి. ఇంతటి ప్రాముఖ్యమైన పవిత్రమైన రాజధానిని ఈరోజు వేశ్యల రాజధాని అని ఇంత సంస్కారహీనంగా మాట్లాడిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అతని డైరెక్షన్ లేకుండానే, అతని పర్మిషన్ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది జరగదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి తన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించటం కోసం ఇంతటి నీచానికి ఒడిగట్టాలా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు తన సొంత ఛానల్లో ప్రజల దృష్టిని మళ్లించటం కోసం అమరావతిని ప్రాంతాన్ని, దేవతల రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి ప్రాంతాన్ని ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పటానికి కూడా బాధ కలిగే విధంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడించి ఇంత కుళ్ళు రాజకీయాలు చేయాలా అని చెప్పి మేమందరం కూడా అడుగుతున్నాం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ముఖ్యంగా మహిళలకు, బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే ఆధ్యాత్మికవాదులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంస్కారహీనుడు, జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ అయినటువంటి కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్, వీళ్ళిద్దరిపైన కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, అలాగే మహిళా కమిషన్ వారిని, అలాగే ఎస్సీ కమిషన్ వారిని కూడా ఈ మీడియా ముఖంగా మేము వేడుకలు చేసుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మహిళల్ని ఎంత అసభ్యంగా మాట్లాడినటువంటి, రాష్ట్ర మహిళల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. థ్యాంక్ యూ.